హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే దిస్ ఈజ్ స్నేహ. నా ఛానల్లో చాలా షార్ట్ వీడియోస్ ఉంటాయి అండ్ లాంగ్ వీడియోస్ కొన్ని ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. బాగుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ రోజు అయితే మా పేరెంట్స్ వస్తున్నారు ఊరు నుంచి. ఆల్మోస్ట్ నా మ్యారేజ్ అయిన తర్వాత ఇది సెకండ్ టైం రావడం అంతే. వచ్చినప్పుడు కూడా ఎవ్రీ టైం 5 days ఉండి వెళ్ళిపోతారు. మళ్ళీ రాలేదు. సో ఈ ఇయర్ అయితే ఇప్పుడు వస్తున్నారు. దివాళీ కూడా ఉంది కాబట్టి ఇప్పుడైతే మేము రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలి. బస్ అయితే 8 o'clock వస్తుంది. ఆ లోపు మేమైతే వెళ్ళాలి. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి వాళ్ళని తీసుకురావడానికి అయితే వెళ్దాం. ఇక్కడైతే నేను బస్ టైం ఆల్మోస్ట్ అయిపోతుంది. 7 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ అలా లేట్ చేస్తాము. మేము రెడీ అవ్వడం లేట్ అయిపోయింది. ఇంకా మార్నింగే కాబట్టి ఫుల్ ఆకలి వేసిందని కొంచెం మిల్క్ అయితే తాగేసి వెళ్దాము. వచ్చినప్పటికీ లేట్ అవుద్ది. మళ్ళీ ఒకవేళ ట్రాఫిక్ ఉంటే ఆల్మోస్ట్ 10 అయినా అయిపోతుంది. మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 1 hour అలా అయితే పడుతుంది. బస్ జర్నీ అయినా సరే, ట్రైన్ అయినా సరే. మా ఇంటికి కొంచెం దూరము. సో బస్సు అవేవి కూడా మా ఇంటి వరకు రావు కాబట్టి ఆల్మోస్ట్ 1 hour జర్నీ చేసే రావాల్సిందే మా ఇంటికి. ఇంకా అందులోనూ ట్రాఫిక్ ఉందంటే ఇంకా చాలా టైం పట్టేస్తుంది. అందుకని చెప్పి మేము ఇంకా కొంచెం ఫుడ్ తినేసి స్టార్ట్ అయిపోతున్నాము. టైం అయిపోతుందని ఫుల్ టెన్షన్ నాకు. మళ్ళీ వాళ్ళు బస్ దిగిపోతే వెయిట్ చేయాలి కదా అక్కడ. అందులోనూ ఎక్కువసార్లు రాలేదు కాబట్టి వాళ్ళకి కొత్త ప్లేస్ కాబట్టి కొంచెం భయంగా అనిపిస్తుంది. అందుకని ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా ముగ్గురం కూడా రెడీ అయిపోయాము. బస్ స్టాప్ అయితే ఆల్మోస్ట్ రైల్వే స్టేషన్ బస్ స్టాప్ ఒకే చోట అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్తున్నాం మేము. మా ఇంటి దగ్గర నుంచి 1 hour జర్నీ అని చెప్పాను కదా. ఇంకా స్టార్టింగ్లోనే కొంచెం ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది మాకు. ప్రజెంట్ అయితే ఒక 36 minutes అని చూపించింది కానీ లాస్ట్కి 1 hour అయితే పట్టింది. ఆల్మోస్ట్ వాళ్ళ బస్ దిగిపోయే టైంకి అయితే నేను వెళ్ళాను ఫాస్ట్గా. ఇంకా మా పేరెంట్స్ అయితే అస్సలు రారు. స్టార్టింగ్లో నేను బెంగళూరు వచ్చిన కొత్తలో ఒక్కసారి డ్రాప్ చేయడానికి వచ్చారంతే. మళ్ళీ మా వాడి బర్త్డేకి వచ్చారు కానీ అప్పుడైతే అస్సలు లేరు. 1 day ఉండి వెళ్ళిపోయారు. ఇంకా అందుకని ఈసారి అయితే ఇంకా దీపావళి ఇక్కడ ఉంది కాబట్టి ఒక 10 days అయినా లాక్ చేసేయాలి ఇక్కడ అని ఫిక్స్ అయ్యాను. లేకపోతే ఇంక అస్సలు రారు. నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయను, మళ్ళీ వాళ్ళు కూడా రారు. ఇంకా అలా అయిపోతుంది. రీసెంట్గానే మేము దసరా టైంలో వెళ్ళాము. అప్పుడు రమ్మని రిక్వెస్ట్ చేసినా రాలేదు. ఇంకా సడన్గా ముందు రోజు ఫోన్ చేసి 1 day ముందు ప్లాన్ ఇదంతా కూడా. ఫోన్ చేసి టికెట్స్ తీస్తాము రండి, ఇంకెప్పుడు వస్తారు, దివాళీకి ఉండొచ్చు కదా అంటే ఇంకా సరే అన్నారు. అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్గా టికెట్స్ తీస్తాము. 1 dayలో మొత్తం చేంజ్ అయిపోయింది అన్నమాట. సడన్గా వస్తానన్నారు. ఇంకా దివాళీ కూడా ఉంది కాబట్టి నేనైతే ఇంకా లాక్ చేసేసాను. ఒక 10 to 15 days అన్నా ఉంచుదామని. ఈసారి అయితే మొత్తం అంతా తిరగాలనుకున్నాం కానీ మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది. వీకెండ్స్లోనే వెళ్ళగలము. వీక్ డేస్లో ఎవరు వచ్చినా అంతే. ఇంకా 5 days వెయిట్ చేయాలి. సాటర్డే సండే వస్తే కానీ ఎక్కడికి బయటికి వెళ్ళమన్నమాట. స్టార్టింగ్లో అయితే నాకు బెంగళూరు చాలా కొత్త కాబట్టి భయం వేసేది బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే. స్టార్టింగ్లో అయితే మేము మెట్రో లైన్లో ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడు హ్యాపీగా ట్రావెల్ చేసేవాళ్ళము. అప్పుడు ఈజీగా అనిపించేది. బట్ హౌసెస్ అవి చేంజ్ అయిన తర్వాత ఇంకా మెట్రో ఆప్షన్ కూడా లేదు. అప్పటి నుంచి నేను ఇంకా క్యాబ్స్ లేకపోతే బస్ జర్నీ ఇలాంటివన్నీ ఇప్పుడైతే అలవాటైపోయినాయి. ఇప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాను బెంగళూరులో. నాకు కూడా భయం లేదు. కొంచెం బాగానే అన్నీ అర్థమయ్యాయి బెంగళూరులో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. సో నేనే తీసుకువెళ్దాము. వీకెండ్స్లో మాత్రం మా హస్బెండ్ తీసుకెళ్తారు. లీవ్ పెట్టడానికి అసలు ఛాన్సే రాదు మా హస్బెండ్కి. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఆప్షన్ కూడా ఉండదు. కంపల్సరీ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. సో అందుకే ఎక్కువ లీవ్ అయితే పెట్టరు. ఇక్కడైతే మేము పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటుంటే అలా బస్సు వెళ్ళడం చూసాను. ఇంకంతే నేను కారు దిగి వెంటనే ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళని అయితే తీసుకొచ్చేసాను. మా ఊరు నుంచి ఓన్లీ 2-3 ట్రావెల్స్ ఉంటాయి అనుకుంటా అంతే. ఈ బస్ అయితే బాగుంటుంది, మయూరి ట్రావెల్స్. లాస్ట్ టైం అయితే ఇందులోనే వచ్చాను నేను కూడా. సో ఇంకా ఫైనల్గా మా డాడీ వాళ్ళని తీసుకొని ఫాస్ట్గా వచ్చేసాను. అప్పుడు వీడియో కూడా తీయలేదు నేను. బస్సు వచ్చేసింది, ఇంకా వాళ్ళు దిగట్లేదు ఏంటి అని వెళ్ళి తీసుకొచ్చేసాను అనమాట. ఇంకా మా వాడైతే ఫుల్ హ్యాపీ. వాడైతే షాక్లో ఉంటాడు నిజంగా వచ్చారా లేదా అని. మా అత్తయ్య వాళ్ళు వస్తారు కాబట్టి అలవాటే, కానీ మా డాడీ వాళ్ళు ఎప్పుడూ రాలేదు కదా. ఇంకా మా మమ్మీ వాళ్ళు తెచ్చినవన్నీ కూడా ఇక్కడ అన్ప్యాకింగ్ చేస్తున్నాను. ఇవైతే ఫిష్ ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. ఇది డ్రై ఫిష్ కాదు, కొంచెం మీడియంగా ఉంటాయి అన్నమాట. లాస్ట్ టైం తెచ్చినప్పుడు నేను తీసుకురాలేదు. అందుకని మా డాడీ చాలా ఫీల్ అయిపోయి ఇంకేసారి తెచ్చినప్పుడు కన్ఫామ్గా తేవాలి అని తీసుకొచ్చారు. అండ్ నా ఫేవరెట్ బొబ్బట్లు మా అన్నయ్య పంపించాడు. కేజీ ఆల్మోస్ట్ నేను ఒక్కదాన్నే తింటాను. ఎవ్వరూ తినరు. ఎవరికైనా ఇష్టమైనా సరే నేను ఉన్నాను అంటే కంపల్సరీ తినరు. ఎందుకంటే నాకు అంత ఇష్టం. డైలీ ఒక 5-6 అయినా తినేస్తాను. ఇంకా ఫ్రూట్స్, రేగుడియాలు, డేట్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. ఫ్రూట్స్ చూసుకోరా ఎన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ ఎందుకు మోసుకొచ్చారు అంటే ఇంకా అలా తీసుకొచ్చేసారు. అండ్ వెజిటేబుల్స్ కూడా. బట్ ఇవైతే ఓకే. వంకాయలు బెంగళూరులోవి అస్సలు బాగోవు, తినలేం అస్సలు. మా సైడ్ అలవాటు అయినవి అయితే ఇక్కడ తినలేమట. వెజిటేబుల్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మన సైడ్వి కొంచెం బాగుంటాయి. సో అందుకని అవి అయితే తీసుకొచ్చారు. చాలా లగేజ్ మోసుకొచ్చేసారు. ఆల్మోస్ట్ 5 days ముందే మేమైతే ఊరి నుంచి వచ్చాము. అప్పుడు మేము చాలా తెచ్చుకున్నాము. మళ్ళీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కూడా తీసుకొచ్చేసారు.
ఇంకా మా అమ్మ అయితే వాళ్ళ అల్లుడు గారి కోసం ఇక్కడ కర్రీ స్టార్ట్ చేసేసింది. చాలా ఇష్టం అంటే ఈ కర్రీ అంటే నాకు కూడా చాలా ఇష్టం, బాగుంటుంది టేస్ట్. మేబీ గోదావరి సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారు, రిమైనింగ్ వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు డ్రై ఫిష్ అలాంటివి. అండ్ ఇక్కడ మాకు కూడా ఫ్రెష్గా దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు అంత ఎక్కువ తెచ్చుకోవట్లేదు. స్టార్టింగ్లో తెచ్చుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఎక్కువ తెచ్చుకోవట్లేదు. ఇంకా మా అమ్మ వచ్చింది కాబట్టి నేను వంటగదిలోకి కూడా వెళ్ళను, ఫుల్గా అన్నీ తనే వండేస్తుంది. చట్నీసు, టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ కూడా మా అమ్మే చేస్తుంది. నేనేదో చిన్న చిన్న హెల్ప్స్ అవి మాత్రమే చేస్తాను. అండ్ మా డాడీకి కూడా నేను వండింది మ్యాక్సిమం నచ్చదు. మా అమ్మ టేస్ట్ని అయితే నేను అస్సలు కొంచెం కూడా రీచ్ చేయలేను కాబట్టి మా అమ్మకే ఇచ్చేస్తాను కుకింగ్, అప్పుడే హ్యాపీగా తింటారు. ఇక్కడైతే కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా అయిపోయిన తర్వాత ఫాస్ట్గా తినేసామన్నమాట. మార్నింగే ఏం తినలేదు, లైట్గానే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా మా వాడికి అయితే లాస్ట్ టైం అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత నేను స్లేట్ తీసుకొద్దాం అనుకుని మర్చిపోతున్నాను. ఎవ్రీ టైము కూడా అక్షరాభ్యాసం రోజు రాసాడంతే, తర్వాత బుక్స్ మీద రాస్తున్నాడు కానీ స్లేట్ లేదు. ఎంతైనా స్లేట్ మీద రాస్తేనే ఆ వైబ్ బాగుంటుంది అండ్ వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి స్లేట్ ఒకటి తీసుకురమ్మంటే ఇంకా తీసుకొచ్చారు. మా వాడైతే ఇంకా ఒక్కరోజు అయితే ఫుల్గా రాసేసాడు. నెక్స్ట్ డే నుంచి ఇంకా దాన్ని తీసుకోలేదు, అంతే కదా. ఇంకా మా డాడీ ఉన్నారు అంటే మా వాడికి ఫుల్ హ్యాపీ. ఇంకా ఎందుకో తెలీదు, ఇంకా అస్సలు వదలడు, అలా టార్చర్ పెట్టినట్టు ఇంకా తిరుగుతూనే ఉంటాడు, తొక్కేస్తాడు. లేకపోతే ఇంకా తాత అని చెప్పి ఇంకా మా డాడీతోనే ఆడుతూ ఉంటాడు. మధ్య మధ్యలో మా అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మా వాడికి ఇంకా వాడి మీద ఎక్కువ అటెన్షన్ పెడితే అప్పుడే ఇష్టం, వాళ్ళ దగ్గరికే వెళ్తాడు. వాడిని సరిగ్గా పట్టించుకోకపోతే ఇంకా వెళ్ళడమాట. వాడు వెనకాలే తిరుగుతూ ఉండాలి, అప్పుడే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంక ఈవినింగ్ అయితే మేము అలా వాకింగ్ అయితే వచ్చాము ఇక్కడికి బయటకి. కాసేపు అలా ఆడుకుని ఇంకా ఇంటికి కూడా వెళ్ళిపోయాము. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇంకా చాలా వీడియో షేర్ చేస్తాను, మేము బయటికి వెళ్ళినవి అవన్నీ షూట్ చేసి రికార్డ్ చేస్తాను. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.